వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కొన్నిసార్లు కొంతమంది చేసే చేష్టలు చూస్తే వీళ్ళు రాజకీయ నాయకులా లేకపోతే మతోన్మాదులా అనిపిస్తుంది. కొన్నిసార్లు కొన్ని రాజకీయ పార్టీలను చూస్తే ఇవి రాజకీయ పార్టీలా లేక మతోన్మాద పార్టీలా అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం వాళ్ళు ప్రవర్తించే తీరే. దానికి ఈరోజు ఉదాహరణలతో పాటు కొన్ని విషయాల్ని మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది, కాంగ్రెస్ ఏం చేస్తోంది, ఇలాంటి పార్టీలను అసెంబ్లీలో ఎందుకు ఉపేక్షిస్తోంది అనేవి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నిన్న గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన టైంలో వందే మాతర గీతాన్ని ఆలపిస్తున్న టైంలో జరిగింది. నేను కొంచెమే వినిపిస్తాను సాంగ్, బికాజ్ కాపీరైట్స్ ఇష్యూ ఉంటుంది కాబట్టి. సుచలాం సుఫలాం మలయజ శీతలాం. చూసారా వీళ్ళు అసెంబ్లీలో కూర్చున్న రాజకీయ పార్టీ ముసుగులోని మతోన్మాద పార్టీ నాయకులు. ఏమక్కో అట్లా మాట్లాడుతున్నావు, అది ఎంతవరకు సమంజసం అంటే, ఎస్, జాతీయ గేయాన్ని అవమానిస్తున్నారు అని అంటే వాళ్ళు దేశద్రోహులా, మతోన్మాదులా, లేకపోతే భరతమాత ముద్దు బిడ్డలా? మీరే చెప్పండి. ఇంత ఘోరంగా తెలంగాణలో అసెంబ్లీలో జాతీయ గేయానికి అవమానం జరిగినా మరి వీళ్ళ మీద స్పీకర్ కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు తీసుకోవట్లేదు? వీళ్ళకు వచ్చిన నొప్పి ఏంటి? ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి నాయకుడు కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. రాజ్యాంగం ప్రకారం జాతీయ గీతాన్ని ఆలపించడం భారతదేశంలోని పుట్టిన ప్రతి పౌరులో తప్పనిసరి. అలాంటిది తెలంగాణ అసెంబ్లీలో జాతీయ గేయాన్ని అవమానిస్తూ ఏఐఎంఐఎం నాయకులు వెళ్ళిపోతున్నారు. అసెంబ్లీలో జాతీయ గీతం వందే మాతరం వచ్చిన సమయంలో అంటే వీళ్ళు రాజకీయ నాయకులా లేకపోతే మతోన్మాద దేశద్రోహులా? మీరే ఒక్కసారి చెప్పండి. ఎవరైనా జాతీయ గీతాన్ని బహిష్కరిస్తారా? గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించడం చూసాం, స్పీకర్ మాట్లాడడాన్ని బహిష్కరించడం చూసాం, అధికార పార్టీ మాట్లాడడాన్ని బహిష్కరించడం చూసినాం, ఇట్లా ప్రతిపక్షాలు మాట్లాడడాన్ని బహిష్కరించడం చూసినాం, గిట్లా చూసినాం. కానీ జాతీయ గీతాన్ని బహిష్కరించడం ఏంది? వీళ్ళు మరి ప్రజాస్వామ్య క్షేత్రంలో ఎందుకు? అరే భయ్, నువ్వు ఎమ్మెల్యేగా కొనసాగాలంటే జాతీయ గీతం పాడాల్సిందేరా భయ్, పాడకుంటే నీకు ఓటేయం అనేటోళ్ళు ఉన్నారా? లేదు. ఆడవాళ్ళంతా గంపాగుత్తగా 7 నియోజకవర్గంలో ముస్లింలు వెళ్ళి ఏఐఎంఐఎంకి గుదుతారు. వీళ్ళకు జాతీయ గీతం, భరతమాత, భారతదేశం వీటన్నిటికంటే కూడా మతం గొప్పది. మతం కోసం అవసరమైతే 7 నియోజకవర్గాలను తాకట పెట్టమన్నా పెడతారేమో. మనం ఎందుకు అనిపించదు? ఈ విషయం గవర్నర్ కనిపించలేదా? లేకపోతే గడున్న అధికార పార్టీకి స్పీకర్కి కనవలేదా? నిన్న జరిగింది ఇది. ఇలా మీద యాక్షన్లు ఏం తీసుకున్నారు? ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా, రాజ్యాంగ సాంప్రదాయాల పట్ల గౌరవం ఉండాలి కదా. గౌరవం ఏమాత్రం కూడా కనబడకుండా ఎంఐఎం పార్టీ మత ఉన్మాద చర్యలతో ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీలో జాతీయ గీతాన్ని అవమానపరచడం అంటే ఏమనుకోవాలా? ఇలాంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు. అరే, నిన్నటికి నిన్న అసలు కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుంది? ముస్లిం సంతుష్టీకరణ కోసం ఇక్కడ హిందువులను అవమానిస్తే చూసినాం, ధర్మాన్ని అవమానిస్తే చూసినాం, ఇప్పుడు ఏకంగా జాతీయ గీతాన్ని అవమానిస్తుంటే కూడా చూస్తూ ఉండాలా? ఇగో ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలనేమో రేవంత్ రెడ్డి చెప్తాడు. రెడ్డైనా రావైనా మేమేం చెప్తే గదే అయినారా, మేమేదనుకుంటే గదే రాజ్యాంగం అన్నట్టు అసదుద్దీన్ ఓవైసీ చెప్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? హిందువులకు ముక్కోడి దేవతలు ఉన్నారు, పెళ్లి కానోళ్ళకి ఒకళ్ళు, పెళ్ళైన వాళ్ళకి ఒకళ్ళు, తాగి తినేటోడికి ఒకళ్ళు, తాగి తిననోళ్ళకి ఒకళ్ళు, పెళ్ళి కానోళ్ళకి ఒకళ్ళు అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. హిందూ దేవి దేవతలను అవమానించుకుంటూ అప్పుడు ఎవరు స్పందించలే. తర్వాత నిన్న శామెల్, మందల శామెలో ఎవరో, ఆయన పేరులోనే ఆయన ఏ మతంలోడో తెలుస్తుంది, ఆయన ఏ సర్టిఫికేట్ మీద ఈ ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నాడో ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బ్రాహ్మణులను ఘోరాది ఘోరంగా బూతు మాటల లెక్క అవమానించేసిండు మన సంస్కృతిని. గప్పుడు స్పందించలే. సరే, హిందువులంటే కాంగ్రెస్కి నచ్చదు, గిట్టదు, హిందువులను ఎంత క్రిటిసైజ్ చేస్తే అన్ని ఓట్లు పడతాయని ఫీల్ అవుతుంది అనుకుందాం. మరి ఇప్పుడు ఏంది ఏకంగా భరతమాత విషయంలోకే వచ్చిండ్రు.
జాతీయ గీతాన్ని ప్రతి ఒక్కరూ ఆలపించాల్సిందే. ఆలపించని వాడు భారతీయుడే కాదు. కానీ ఎమ్మెల్యే ఎట్లయితాడు? అసెంబ్లీ లాంటి దేవాలయంలో ఇలాంటి దాష్టికాలు జరుగుతుంటే స్పీకర్ వాళ్ళని సస్పెండ్ చేయడా? యాక్షన్ తీసుకోడా? అవసరం లేదా? మీకు వత్తాసు పలుకుతూ మీరు అనుకున్న దగ్గర మీకు ఓట్లు వేస్తే చాలా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే చాలు. రాజ్యాంగానికి అవమానం జరిగిన ఏం కాదు, భరతమాతకు అవమానం జరిగిన ఏం కాదు, వందే మాతర గీతానికి అవమానం జరిగిన ఏం కాదు, హిందువులకు అవమానం జరిగిన ఏం కాదు. అంతే కదా? మీకు కావాల్సింది మీ సీట్లు. నిజంగా ఇది సిగ్గుచేటు. మీరు హిందువుల విషయంలో దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళను సస్పెండ్ చేయకపోవడం, వాళ్ళ విషయంలో కనీసం యాక్షన్ తీసుకోకపోవడం బాధ అనిపిస్తే, అంతకంటే సిగ్గుచేటుగా ఈరోజు ఏఐఎంఐఎం నాయకులు చేసిన దాని విషయంలో కనీసం స్పందించకపోవడం, కనీసం వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోకపోవడం అనేది మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా అవమానించినట్లే. రాజ్యాంగబద్ధంగా ఒక నాయకుడు లేనప్పుడు అలాంటి నాయకులను వత్తాసు పలికే వాళ్ళు ఎవరైనా సరే ఆ రాజ్యాంగ నిర్మాతను, రాజ్యాంగం రాసిన వాళ్ళను, రాజ్యాంగాన్ని అవమానించినట్టే. గిట్నే చూసుకుంటుంటే రేపు అడే అసెంబ్లీలో కూర్చొని నమాజులు చేస్తారు. మా హక్కు అంటారు. ఇది కాదు కూడదంటే రెడ్లి రావులు మాట్లాడడానికి లేదు. ఏమనుకుంటారు? రేపు మీరు గెలవడానికి మా ఓట్లు వద్దా? ఓట్లు కావాలంటే గమ్మున కూర్చోండి. రంజాన్ రోజు అసెంబ్లీ ఉందనుకోండి, గీడే కూర్చొని మేము నమాజ్ చేస్తామంటారు. చూస్తూ ఊరుకుందామా? గిదా ప్రజాస్వామ్యం? గిదా రాజ్యాంగానికి ఇచ్చే విలువ? గీళ్ళ ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు. ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? గిట్నే ఉంటే 4 రోజులైతే ఏమైద్దో చెప్పనా? ఓల్డ్ సిటీలో ఏం దొరుకుతున్నాయో అందరికీ తెలుసు. ప్రసాదంలో రైజిన్ అనే విషయం కలపాలనుకున్నాడు, ఉగ్రవాద చేష్టలు చేద్దామనుకునేటోడు, లేకపోతే కుళ్ళిన అల్లం వెల్లుల్లి తయారు చేస్తూ ఏమంటారు కల్తీ ఆహారాన్ని తయారు చేసేటోడు, కల్తీ ఆహారంతో బిజినెస్ చేసేటోడు. ఇక ఏం మంచి ఉండవు. గిడ మాట్లాడడానికి ఏముండవు. కరెంటు బిల్లు కట్టమంటే రాళ్ళు తీసుకొని ఇసురు కొట్టేటోడు, హౌస్ ట్యాక్స్ కట్టమంటే కర్రలు తీసుకొని కొట్టేటోడు, ట్రాఫిక్ పోలీసులు బండి పట్టుకుంటే ఏం బాయ్ ఏమనుకుంటానో మేము ఎంఐఎం పార్టీ కార్యకర్తలం ఇడిచిపెట్టవా అంటే చేతులు కట్టుకొని సార్లు ఇడిచిపెట్టే పరిస్థితి గిదే వస్తుంది తెలంగాణలో వదిలేస్తే. కనబడుతుంది గా పరిస్థితి. మీకు కనబడట్లేదా? దీని మీద గనక కాంగ్రెస్ పార్టీ స్పీకరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టారు సీట్ల కోసం అనుకోవడమే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? నేను చెప్పిన దాంట్లో తప్పుందా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు అందించే చేయూత ఈరోజు ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.